పిల్లలు, ఈరోజు మనం హోలీ పండుగ కథ వినబోతున్నాం. రంగుల పండుగ అంటారు కదా, కాని ఆ రంగుల వెనుక ఒక గొప్ప కథ ఉంది. చాలా చాలా కాలం క్రితం అసురుల రాజు హిరణ్యకశిపుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గరనుంచి గొప్ప వరం తెచ్చుకున్నాడు. ఆ వరం వల్ల అతడికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అనిపించింది. అలా అలా అతనిలో అహంకారం పెరిగింది. నేనే లోకాలలో గొప్పవాడిని అని అనుకున్నాడు. అందరూ తననే పూజించాలి అని చెప్పాడు. కాని అతనింట్లోనే ఒక చిన్న బాబు ఉన్నాడు. అతడే మన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి తల్లి కాయధు. ఆమె గర్భంలో ఉన్నప్పుడే విష్ణుమూర్తి గురించి మంచి మాటలు విన్నది. అందుకే ప్రహ్లాదుడికి చిన్నప్పటినుంచే విష్ణుమూర్తి మీద భక్తి వచ్చింది. ప్రహ్లాదుడు చెప్పేవాడు, విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు, కడైనా ఉన్నాడు. అది విన్న హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినలేదు. అతడు ప్రశాంతంగా జపించేవాడు. ఓం నమో నారాయణాయ. అతడు భయపడలేదు, ఏడవలేదు. తన దేవుడిని నమ్ముకున్నాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లి హోలికాను పిలిచాడు. హోలికాకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. కాని ఒక విషయం ఉంది. ఆ వరం మంచికి మాత్రమే పనిచేస్తుంది. పాలస్ ముందు పెద్ద అగ్నికుండ వేశారు. అందరూ చూస్తున్నారు. హోలికా ప్రహ్లాదుణ్ణి ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. మంటలు ఎగసిపడ్డాయి. కానని ప్రహ్లాదుడు మాత్రం ప్రశాంతంగా జపించేవాడే. చివరికి ఏమైందో తెలుసా పిల్లలు? హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. అందుకే ఆ రాత్రిని హోలికా దహనం అంటారు. అది ధర్మం గెలిచిన రోజు. మరుసటి ఉదయం వసంతతో మొదలైంది. చుట్టూ పూలి పూశాయి. ప్రకృతి కొత్తగా మారింది. పూర్వం కాలంలో రంగులు పూలతో పసుపుతో చేసేవారు. ఇంట్లో గుజియా లాంటి మిఠాయిలు చేసి పంచుకునేవారు. మరి ఇంకో చిన్న కథ ఉంది మన కృష్ణుడి గురించి. గోకులం కులంలో యశోదమ్మతో ఉన్న చిన్న కృష్ణుడు ఒకరోజు రాధను చూసి అడిగాడు, మనిద్దరం ఎందుకు వేరే రంగులో ఉన్నాం? యశోదమ్మ నవ్వుతూ, నచ్చితే నువ్వే రంగు వేయి అంది. అలా కృష్ణుడు రాధకు రంగు వేశాడు. రాధ కూడా అతనికి వేసింది. గ్రామమంతా నవ్వులతో నిండిపోయింది. అందుకే హోలీ రోజున మనం రంగులు చల్లుకుంటాం. అది కేవలం ఆట కాదు, అది స్నేహం, అది ఆనందం, అది కొత్త మొదలు. హోలీ మనకు నేర్పేది ఏమిటంటే, మంచి ఎప్పుడూ గెలుస్తుంది, భక్తి ధైర్యమిస్తుంది, అహంకారం మంచిది కాదు, చీకటి తర్వాత వెలుగు వస్తుంది. అందుకే పిల్లలు, హోలీ రోజున మనం నవ్వుతూ ప్రేమతో అందరితో కలిసి ఉండాలి. ఇదే హోలీ కథ.